నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మొన్న బొద్దింకల జనతా పార్టీ ఏదైతే ఒక ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేపిచ్చిందో అది విద్యార్థుల విజయంగా భావించారు. అండ్ రాజకీయ పార్టీలు కూడా తొలుత స్పందించకపోయినా తర్వాతొచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారు. మొత్తం దేశం అంతా, మన దేశమే కాదు పక్కనున్న నేపాల్, శ్రీలంక కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మా దగ్గర ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోతారు. బట్ మీ దగ్గర ఉద్యమం చూసి మేము చాలా స్ఫూర్తిదాయకమయ్యామని పక్క దేశాలు కూడా మెచ్చుకుంటున్న నేపథ్యంలో కంగనా రనౌత్ గారు చేసిన వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగానే అనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే బాధగా కూడా అనిపించాయి. తను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అనకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు మనకు నచ్చని పని ఒకటి చేశారని అనుకుందాం. దానికి సంబంధించి మాట్లాడొచ్చు. కానీ కొన్ని వ్యాఖ్యలు మిమ్మల్ని ఎవరు కన్నారు? ఎలా కన్నారు? మిమ్మల్ని చూస్తేనే వాంతొచ్చేలా ఉంది. అండ్ ముఖ్యంగా జెన్‌జీని ఉద్దేశించి ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరం. మీరేమంటారు? నేను కంగనా రనౌత్ వ్యాఖ్యల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ఆమె విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కేవలం నీట్ రాసేవాళ్ళు మాత్రమే స్పందించాలి అని కొంతమంది కారు కూతలు కూస్తున్నారు. హ్మ్. ఇలాంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. ఇప్పుడు పేపర్ లీక్ అయిందా లేదా? మొదటిసారి కూడా కాదు. అసలు ఈ పేపర్ లీక్ అయిందా లేదా? హ్మ్. సరే లీక్ అవ్వలేదు అనుకుందాం. మరెందుకు రద్దు చేశారు? మీకు సరదానా పరీక్షలు పెట్టడం పొద్దాక? ఎలా ఉంది మీకు? అసలు నాకు అర్థం కాదు. ఒక ఆమె చెప్తది, ఇగో ఇలాగే ఇలా మాట్లాడే ఆమె ఒక ఆమె, ఏమైతదండి? మళ్ళీ మళ్ళీ పరీక్ష పెడితే? ఇంకోసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటది గదా! ఏమవుతది రాస్తే మీకు? అని మాట్లాడింది. ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? హ్మ్. ఈళ్ళే గాదు. ఇంకా ఉన్నారు. అసలు జెన్‌జీ అంట. ఎక్కడి నుంచొచ్చింది జెన్‌జీ? ఏంటి జెన్‌జీ? అని మాట్లాడటం. ఏం తెలుసు వీళ్ళకి? అని మాట్లాడటం. ఇలా అసలు ఆహ్, వీళ్ళు వీళ్ళు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మన రాష్ట్రంలో కూడా మన తెలుగు వాళ్ళు ఒక ఇద్దరు మహిళలు ఈ ఉద్యమాన్ని కించపరుస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా భుజాల మీదేసుకొని మోస్తున్నారు. అలాగే ఇంకొంతమంది కొత్తగా వచ్చారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు అలాగే మోస్తున్నారు. సరే ఇక వీళ్ళందరూ మనకి రోజు కనిపించే మనుషులు వీళ్ళు. ఇప్పుడు నేషనల్ మీడియాలో వాళ్ళు, నార్త్ వైపు వాళ్ళు మనకు రోజు కనిపించరు. కనిపించింది. కానీ ఇప్పుడు ఈ కంగనా రనౌతు మొదటి నుంచి ఇట్లాంటి తిక్కల వాగుళ్ళే వాగుతుంటది. ఆ మధ్య ఒకసారి రాహుల్ గాంధీ నన్ను అదోలా చూస్తున్నాడు అని మాట్లాడింది. పార్లమెంట్‌కెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. నన్ను అదోలా చూస్తున్నాడు అని. ఆ తర్వాతేమో మా పార్టీలో చేరితే గనక నేను రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడింది. అంటే ఈమె మనస్తత్వం గురించి చెప్పటం కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిన రీల్సు అట్లాంటివి వాంతొచ్చేలా ఉన్నాయి అని మాట్లాడింది. దా చేసిన ఆ కామెంట్‌కి కింద చాలా భయంకరమైన కామెంట్‌లు పెడుతున్నారు పెట్టేవాళ్ళు. హ్మ్. సరే నేను వాటన్నిటితోటి ఏకీభవించను కానీ, ఈమె మాట్లాడిన వరకు, ఆమె వ్యక్తిగతం నాకనవసరం. హ్మ్. మాట్లాడిన మాటల వరకు ఆమె ఒక ప్రజా జీవితంలో ఉన్న ప్రజా ప్రతినిధి. ఇంతకుముందు సినిమా యాక్టర్. హ్మ్. అది వదిలేయండి. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆమె ఒక ప్రజా ప్రతినిధి. ఎంపీగా పనిచేస్తోంది. ఎంపీగా పనిచేసేటప్పుడు నువ్వు ఎలాగ మాట్లాడాలి? ఇప్పుడు సౌరవ్ అని ఓ కుర్రాడున్నాడు. ఆ కుర్రోడు, వాడి గురించి నేను ఇంటర్నెట్‌లో ఎతికాను. హ్మ్. ఏమీ లేదు. ఒక పనికి మాలిన వాడు. పనికిమాలినవాడు. వాడికి ఏమీ తెలీదు.
వాడికి ఏమీ రాదు. ఇప్పుడు నన్ను చూడండి. నేనొక సినిమా యాక్టర్‌ని, నేనొక ప్రొడ్యూసర్‌ని, నేనొక వ్యాపారవేత్తని, ఒక స్క్రిప్ట్ రైటర్‌ని. స్క్రిప్ట్ రైటర్‌ని, అసలు వాట్ నాట్ అన్నీ నేనే అని తనకు తాను కితాబులు ఇచ్చేసేసుకుని, మరి నేనిన్ని చేస్తున్నప్పుడు ఆ ఏజ్‌లో నాకు 2 అవార్డులు గూడా వచ్చాయి. నాకు 2 అవార్డులు కూడా వచ్చేసినాయి అని మొదలెట్టి అతని గురించి మాట్లాడింది. మాట్లాడితే అతను చాలా సింపుల్‌గా ఏమన్నాడంటే, "దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చాలా పనికిమాలినోడు" అంటుందావిడ. ఏంటి అని ఎవరో అడిగుంటారు. హ్మ్. ఆళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడని పట్టించుకోరు. ఇంక నేనేం పట్టించుకుంటాను. నేను ఆటిని పట్టించుకోవట్లేదు అన్నాడు. అయిపోయిందిగా. అయిపోయిందా? ఈ మాట తెలిసేసరికి ఇంకాస్త అగ్గి మీద గుగ్గిలమైపోయి, ఇంకా చాలా చాలా మాటలు అసలు ఇట్లాంటోళ్ళని ఎవరు గంటారో, ఆ! ఎలా కన్నారో, ఎలా పెంచారో, ఇలాగేనా పెంచేది? అసలు ఆడపిల్లల్ని చూస్తే అసలు ఏంటి ఈ ఆడపిల్లలు అని మాట్లాడింది. ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్. హ్మ్. ఈ స్క్రిప్టు రాష్ట్రాలకి వాళ్ళ వాళ్ళ భాషల్లో ఆ స్క్రిప్ట్ వచ్చేస్తది. ఇది మొదటగా గూడా మన రాష్ట్రంలో ఒక అక్కాయి మోస్తుంది అన్నానే, ఆ అక్కాయి గూడా ఇలాగే మాట్లాడింది. ఛీ! ఈళ్ళసలు ఆడపిల్లలేనా? ఆళ్ళ మాటల్లో ఆళ్ళ నోట్లోంచి వచ్చే బూతులేంటి? ఇలాగేనా మాట్లాడేది? అది ఇది అని జెప్పి ఇష్టం వచ్చినట్టు అక్కడికొచ్చిన ఆడపిల్లల గురించి ఇష్టారీతిన మాట్లాడింది. అది ఇదంతా ఒక గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగు ఇంతకంటే గొప్పగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు అని నేనైతే ఊహించట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఈ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉద్యమాన్ని కించపరచాలి అనే ఉద్దేశంతోటి, పైగా ఆవిడ ఇంకో మాట కూడా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల్ని ఆహ్, ప్రశ్నించడం అంత ఈజీ కాదు. మీరు ఏమీ చేయలేరు అని మాట్లాడుతుంటే, దీన్ని రేణుకా చౌదరి దగ్గర నుంచి, ఎంఐఎం పార్టీ దగ్గర నుంచి అన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేకించారు. అయినప్పటికీ ఈమె ఇలాగే మాట్లాడుతది. హ్మ్. ఎందుకంటే, ఆమెకు కావాల్సిందేంటి అంటే, అధిష్టానం దృష్టిలో పడటము, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయడం, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇలాంటి గ్యాంగులందరికీ ఉపయోగం. పైగా సౌరభ్ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమనంటే, నాకు ఒక పాత వీడియో కనిపించింది. హ్మ్. ఈమె గెలిచినప్పుడంట హిమాచల్ ప్రదేశ్ నుంచి గెలిచినప్పుడు అన్నదంట, "ఏముంటది ఎంపీలకి ఏం పనుంటదిలే అవును. అనుకున్నాను నేను. కానీ చాలా కష్టంగానే ఉంది" అని జెప్పి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిందంట. అయితే అవివేకానికి అద్దం పడుతోందది. ఆమె తెలివితేటలు అంతే. హ్మ్. ఆవిడనెవరు లెక్క జేసేది అన్నాడు. ఆ మాట అనేసరికి పాపం మేడంకి బాగా సర్రన ఆహ్, కోపమొచ్చింది. కోపమొచ్చేసేసింది. కోపమొచ్చేసేసి ఈ మనసులో ఉన్నదంతా కక్కేసిందనమాట. వాంతులొస్తున్నాయి, అయ్యొస్తున్నాయి, ఇయ్యొస్తున్నాయి అని. అసలు నా ఉద్దేశంలో ఈ ఉద్యమం గురించి కొంతమంది మాట్లాడే మాటలు నోటితోంచి మాట్లాడతామని తెలుసు. ఉమ్మూస్తామని తెలుసు. వాంతులు చేసుకుంటామని నేను ఇంతవరకు విన్నాను, చూసాను గానీ, విరోచనాలు చేసుకోవచ్చని వీళ్ళని చూసాకే అర్థమైంది. హ్మ్. విరోచనాలే చేసుకున్నారు వీళ్ళంతా. ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే పేరుతోటి. అది చాలా యుతంగా చాలా మంచిగా ఒక్క ఒక్క అపశృతి కూడా లేకుండా అవును. సాగిన ఉద్యమాన్ని శాంతియుతంగా చేశారు వాళ్ళు. చేసిన దాన్ని మీరు రెచ్చగొట్టారు. సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. శాంతియుతంగా వాళ్ళ వాళ్ళ డిమాండ్‌ల కోసం వాళ్ళు ప్రదర్శన చేసుకోవటం, ఉద్యమం చేసుకుంటాన్ని ఎవ్వరము కాదనలేము. హ్మ్. ఎవ్వరము వ్యతిరేకించలేము అని జెప్పి క్లియర్ కట్‌గా సుప్రీం కోర్ట్ కూడా చెప్పిన తర్వాత, ఏ రోజైతే పోలీసులొచ్చారో ఇవాళ పోలీసులు ఇంకో మాట కూడా చెప్పాడు ఒక పోలీసు. హ్మ్. ఢిల్లీ పోలీసు నన్ను ఆహ్, పిల్లలు చెయ్యని తప్పులు చేశారు అని చెప్పి నిరూపించమని పై అధికారుల దగ్గర నుంచి నాకు చాలా ఒత్తిడొస్తోంది. నేను ఈ ఒత్తిడిని భరించలేకపోతున్నాను. నేను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను అని జెప్పి ఒక వీడియో పెట్టాడు. ఇప్పుడు చెప్పమ్మా నీకేమొస్తున్నాయో చెప్పిప్పుడు? అందుకని కంగనా రనౌత్ లాంటి స్కిన్ షో చేసే మనిషికి స్కిన్ తప్పితే బుర్ర లేని వ్యక్తులు ఇలాగే మాట్లాడతారు. ఏ రోజైతే రాహుల్ గాంధీని
మా పార్టీలో వచ్చి చేరితే పెళ్లి చేసుకుంటాను అందో, ఆ రోజే అంతకుముందు కూడా ఆమెకేమి బుర్రలేదని తెలుసు. ఆ రోజు ఇ ఇ ఇంకా ఆమె ఏం చేసినా ఆమెకు బుర్రుందని ఆమె నిరూపించుకోలేదు. పైగా ఇప్పుడు ఆవిడ ఏమి చేయలేదు అని కూడా అర్థమైపోతుంది. అందుకని అసలు ఇంత సమయం కంగనా రనౌత్‌కి ఇవ్వటం కూడా నాకిష్టం లేదు. అంటే దీనికి కూడా అర్హత ఉన్న మనిషి కాదు కంగనా రనౌత్. ఎందుకు అంటే ఆమె మాటలు అట్లా ఉన్నాయి. హ్మ్. అందుకని వాళ్ళు హ్మ్, రోడ్డంటే తెలియని పిల్లలు కూడా చాలామంది అంటే ఇట్లాంటి ఉద్యమాలు ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము లాఠీ దెబ్బలు తిన్నాము. టికెట్ లేకుండా రైళ్ళల్లో ప్రయాణం చేశాము. హ్మ్. మా హక్కు ప్రయాణం మా హక్కు అన్నట్లుగా మహాసభలకెళ్ళేటప్పుడు వాటిలప్పుడు తిరిగాము, చేశాము, జెండాలు మోసాము, ఎన్నో ఉద్యమాల్లో ఉన్నాము. ఎన్నోసార్లు నిరాహార దీక్షలకు కూర్చున్నాము. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ కాబడి ఆహ్, హ్మ్, ఎందుకండి సంవత్సరం క్రితం గాంధీ హాస్పిటల్‌లో ఆహ్, ఆహ్, ఒక బుద్ధిమాంద్యం ఆమెని అత్యాచారం చేశారని తెలిసినప్పుడు మేము అసలేం జరిగిందో చూద్దామని జెప్పి మహిళలం చాలామందివి జేఏసీ తరఫున ఎళ్ళాం. ఎళ్తే ఇక్కడ కాదు హ్మ్, వేరే మిమ్మల్ని మిమ్మల్ని మీ లీడర్ పిలుస్తుంది అని పిలిచారు మమ్మల్ని. ఆ! సంధ్య రావటం కొంచెం ఆలస్యమైంది. మేము ముందుకెళ్ళిపోయాం. సంజయ్ గారు పిలుస్తున్నారు అని జెప్పి పిలిచారు. పిలిస్తే ఎనక్కొచ్చాం. ఎనక్కొస్తే గబాల్న మమ్మల్ని అసలు తోసేసి, ఇన్నోవాలోకి తోసేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్లారంటే ఎక్కడో సికింద్రాబాద్ అవతల పోలీస్ స్టేషన్‌లో పెట్టారు మమ్మల్ని పొద్దునుంచి సాయంత్రం దాకా. హ్మ్. ఎందుకు పెట్టారో తెలీదు. ఇంక సరే సాయంత్రం 4కి వదిలిపెట్టారు. మేము వదులుతామా? భోజనాలు లేవు, ఏమి లేవు. పిశాచల్లాగా మళ్ళీ వచ్చాం మేము. గాంధీ హాస్పిటల్‌కొచ్చి అసలు ఏం జరిగింది? ఏంటి? మొత్తం మాట్లాడి ఆ హాస్పిటలు సూపరింటెండెంట్‌ని కలిసి గాని మేము ఇంటికెళ్ళాల. హ్మ్. ఇప్పుడు మాకంటే అలవాటుంది ఇట్లాంటియి. అక్కడికొచ్చిన పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి? అవును. ఈ 20 రోజుల నుంచి జరుగుతున్నదంతా చూసారు. పొలోమంటా వచ్చి రోడ్డు మీదకొచ్చారంత వచ్చి ధైర్యంగా. కూర్చున్నారంతే. వచ్చి కూర్చున్నారంతే. ఆ! అలాంటిది ఆ పిల్లలు అంత ఇదిగా వాళ్ళకి జరిగిన అన్యాయానికి రేపొద్దున మేము పరీక్ష రాసినా, మేము రాయబోయే పరీక్ష కూడా ఇంతే గదా! అని వచ్చిన పిల్లల్ని ఎద్దేవా చేస్తావు నువ్వు. ఆళ్ళ గురించి నువ్వు సోషల్ మీడియాలో ఎతికావా? ఎతికితే పనికిమాలినోడని తేలిందా? మరి అంత పనికిమాలినోడితోటి మీ జేపీ నడ్డా దగ్గర నుంచి వీళ్ళందరూ ఎందుకండి చర్చలు చేశారు? చేయకూడదుగా! హ్మ్. ఎందుకు చేశారు? ఏం జరుగుతుందని వదిలేయకపోయారా? అందుకని అయినా ఇయన్నీ కంగనా రనౌత్‌ని అడిగితే ఏం తెలుస్తది ఆవిడకి? ఆవిడకి ఏమీ తెలీదు. మోడీ భజన తప్పితే ఏమీ తెలీదు ఆవిడకి. థాంక్ యూ అండి. థాంక్ యూ.